క్రీస్తునందు ప్రియ దేవుని సంగమా, దేవుని బిడ్డలారా, ఇక రాష్ట్ర చేరువచ్చిన ఉంటున్నటువంటి ప్రభు నామంలో వందనాలు. గ్రంథంలో నుండి ప్రసంగి సోమన్ రాజు గారు రాసినటువంటి ప్రసంగి 12వ వచనము తీసినట్లయితే మరి చదవము. ఇదియుగాక నా కుమారుడా హితోపదేశములు వినుము, పుస్తకములు అధికముగా రచింపబడును, దానికి అంతము లేదు, విస్తారమైన విద్యాభ్యాసము చేయుట దేహమునకు ఆయాసకరము. హితోపదేశము వినాలి. నా కుమారుడా హితోపదేశములు వినుము, పుస్తకములేమో అమితమైన అధికముగా రచించబడుతూ ఉన్నాయి, వాటికి అంతమే లేకుండా అన్ని పుస్తకములు ఈ యొక్క భూలోకంలో రచించబడుతూ వస్తున్నాయి. కానీ హితోపదేశములు వినుము, మంచి ఆరోగ్యకరమైన మాటలు వినుము. ఎన్నో బుక్కులు వస్తాయి, వాటికి అంతమే లేదు, విస్తారమైన విద్యాభ్యాసము చేయుట కూడా దేహమునకు ఆయాసకరము అంటూ రాయబడుతూ వచ్చినది. మనము నిజంగా చూస్తాము, ఒక్కొక్కరి అదృష్టం లేదో తెలియదు, కానీ చాలా పెద్ద చదువులు చదివి ఉద్యోగాలు రాని పరిస్థితుల్లో చూస్తూ ఉంటాము, పేపర్లలో చూస్తుంటాము, టీవీలలో చూస్తూ ఉంటాము. ఒక్కొక్కరికి ఆ అదృష్టం అనుకోవాలో మరి ఏమనుకోవాలో తెలియదు, కానీ తొందరలోనే ఉద్యోగము వచ్చేస్తూ ఉంటుంది. ఒక్కొక్కరు మంచి జ్ఞానం ఉన్నా కూడా దేవుని చిత్తమై ఉన్నదో లేదో తెలియదు, కానీ ఉద్యోగాలు రావు. మంచిగా చదివేవారే రావు. సంచులు మూటలు బుక్కులు బాగా చదివేవారు అయినప్పటికీ అది దేవుని కృప ఉండకనో లేక అదృష్టం లేకనో అయితే ఉద్యోగాలు అయితే రావు. కానీ ఎక్కువ చదువుట కూడా మనిషికి దేహమునకు ఆయాసకరము అంటూ కూడా దేవుడు లేఖనంలో వ్రాయించినాడు. చదువులు డిగ్రీలు ఎక్కువ చదివిన నీ యొక్క దేహానికి ఆయాసకరము అంటూ దేవుడు వ్రాయిస్తూ వచ్చినాడు. అనేక పుస్తకములు రచించబడతాయంటే వాటికి అంతమే లేదంట. కొంతమంది బుక్కులు వ్రాయిస్తూ వచ్చినారు. ఒక్కొక్క బుక్కు రాస్తే కొంతమంది ఆ బుక్కు చదివి ఎంతోమంది ప్రాణం తీసుకున్నారంట. దాంట్లో ఏదో కథ మాదిరిగా రాసినాడంట. అన్నీ వ్రాస్తూ చదివిన దాని ప్రకారం నడుచుకుంటూ వచ్చి చివరిగా ఏమని రాసినాడంట, ఆ యొక్క కవి కానీ లేక ఆ బుక్కు ప్రచురణ కర్త, ఆ వ్రాయించినటువంటి ఆ గ్రంథకర్త చివరిగా ఏం రాసినాడంటే, చివరి లైన్లో నీవు ఉరేసుకొని చావు అని వ్రాయించాడంట. లేక ఇంకొక గ్రంథకర్త చక్కగా గ్రంథము వ్రాయించి ఆకలితో ఉండేదానికంటే ఊరేసుకొని సచ్చుట మంచిదని కూడా ఒక్కొక్కడి అభిప్రాయం ఒక్కొక్కడు రాసినాడు. ఏది బుక్కులు పెద్ద మేము మేధావులం అంటూ రాస్తూ ఉంటారు కదా చాలామంది. కొంతమంది మంచి పుస్తకాలు రాస్తారు, కొంతమంది చావుకు కారణమైనటువంటి బుక్కులు కూడా రాస్తూ ఉన్నారు. నిజంగా అలాగా ఆ యొక్క చదువుతూ దానికి అడిక్ట్ అయిపోయి దాని ప్రకారమే చదువుతూ ఏం చేసినాడు, ఆ చదివిన వారు చాలామంది చనిపోయినారంట బుక్ చదివి. నువ్వు ఆకలిగా ఉండేదానికంటే ఒక బుక్లో ఒక గ్రంథకర్త రాసినాడంట, నీవు ఆకలి తట్టుకోలేని పరిస్థితుల్లో నువ్వు ఊరేసుకొని చావని రాసినాడంట ఆ గ్రంథకర్త. ఆయన ఏ జ్ఞానంతో రాసినాడో తెలియదు, కానీ ఏ పనికి మాలిన ఆలోచనతో రాసినాడో కానీ తెలియదు, కానీ ఆకలితో ఉండేదానికంటే నువ్వు సచ్చుట మేలు లేదా ఊరేసుకుంటే మేలు అని ఆ చివరి లైన్లో రాసినాడంట. చాలామంది ఆ బుక్ చదివి చాలామంది కూడా చనిపోయినారంట. అలాగా కొన్ని బుక్కులు ఎంతోమంది చనిపోయేదానికి అయినది, కానీ పరిశుద్ధాత్మ దేవుడు 40 మంది మనుషుల ద్వారా వ్రాయించినటువంటి బుక్ బైబిల్ గ్రంథం. ఇది ఎంతోమంది జీవితాలను కట్టింది. చనిపోయేవారు కూడా దిగిన చివరి ఒక్క వచనం చదివినా కూడా వారు
దేవుని ప్రేమ, ఆయన కరుణ సంపన్నుడైన దేవుని కృప పొందుకొని బాగుపడేవారు లేదా మరణం నుండి తప్పించబడేవారు అనేక మంది ఉన్నారు. ఎంతమంది సాక్ష్యాలు చెప్తూ ఉన్నారు, మేము ఈ మాట ద్వారా నా బ్రతుకు మార్చుకున్నా, లేదా నేను చనిపోవాలనుకున్నా, అలా టీవీలో ఆ దేవుని వాక్యం వస్తూ ఆ మాట ద్వారా నా జీవితం కట్టబడుతూ వచ్చినది. నా యొక్క మరణపు ఆలోచన మళ్ళీ తిరిగి నేను అది వద్దనుకొని మళ్ళీ దేవుని వాక్యం చేత నేను బ్రతికింపబడినాను అని చాలామంది చెప్తారు. అలాగా ఎన్నో బుక్కులు అయితే అధికంగా రచించబడతాయంట ఇక్కడ దేవుడు రాయించినాడు. కానీ ఆ రచించే వారికి ఆ బుక్కులకు అంతమే లేదు, అన్ని బుక్కులు ఉన్నాయంట నిజంగా. అయితే వాటిల్లో మంచిని రాసేవారు ఉంటారు, చెడుని రాసి వారి బ్రతుకు మీద వారికి అసహ్యం పుట్టి చనిపోవాలన్నట్టుగా కూడా రాసేవారు ఉంటారు. కనుక హితబోధ, ఆరోగ్యకరమైన బోధ ఏదైనా బుక్లో ఉంది అంటే అది ఒక బైబిల్ గ్రంథమేనండి. ఈ యొక్క బైబిల్ గ్రంథమునకు మించిన పుస్తకము ఇంకా వేరొకటి లేదు. ఇది ఎందుకంటే మనుషులు రాసినప్పటికీ పరిశుద్ధాత్మ దేవుని ప్రేరణ ద్వారా వ్రాయించాడు. మనిషిని ఇచ్చను బట్టి ఊహను బట్టి వ్రాయించలేదు దేవుడు. దేవుని ఆలోచన బట్టి, దేవుని ఇచ్చను బట్టి, దేవుని కృపను బట్టి పరిశుద్ధాత్మ దేవుని ద్వారా రాయించినాడు. మనిషిని రాయించినాడు కానీ పరిశుద్ధ ఆత్మను పొందుకొని రాయించినాడు. మనిషి బాగుపడాలని రాయించినాడు, మనిషి మార్పు చెందాలని దేవుడు రాయించినాడు, దేవుని ప్రేమను తెలియపరచుటకు దేవుడు రాయించినాడు. దేవుడు ఎంత ప్రేమ కలిగి ఉన్నాడో అది తెలియపరచుటకు గ్రంథాన్ని చక్కగా వ్రాసినాడు. ఒక్కొక్కరి భక్తుని జీవితంలో, ఒక్కొక్క ప్రవక్త జీవితంలో, ఒక్కొక్క ఆ మహాభక్తుని జీవితాలలో జ్ఞానము పెట్టి, బుద్ధి వివేచన జ్ఞానం పెట్టి వారి జీవితాల ద్వారా మన బ్రతుకులు దిద్దాలనుకుంటున్నాడు దేవుడు. ఆలోచన చలిలేని వారిని కూడా దేవుడు వ్రాయిస్తూ వచ్చినాడు. కానీ అలా చేయమని చెప్పలేదు, ఎందుకంటే దేవుడు ఉన్నది ఉన్నట్టే వ్రాయిస్తూ వచ్చినాడు. ఏది కూడా జరిగింది జరగనట్టుగా, జరగనిది జరిగినట్టుగా దేవుడు వ్రాయించలేదు. ఆయన కరెక్ట్గా జరిగింది మాత్రమే వ్రాయించినాడు. కనుక మనము హితబోధ అనగా అది ఒక యేసుక్రీస్తు వారి నోట నుండి వచ్చినటువంటి మాటయే హితబోధ. ఆయన మాటయే మన జీవితాలకు ఆదరణ ఇచ్చును, క్షేమం ఇచ్చును, ప్రతి విధమైన శాంతి సమాధానాలు మనకు దొరికేలా చేయును. ఆయన గ్రంథంలోని మాటలు, ఆయన నోటి మాటల్లో అంత జ్ఞానం దాగి ఉన్నది ప్రియుగా. అందుకే మనం ఇప్పుడు కూడా ఆరోగ్యమైన బోధ వినాలి, హితోపదేశములు వినాలి బాగా చక్కగా. ప్రతి విధమైన జ్ఞాన సంపన్నమైన బుక్కులు చదవచ్చును, తప్పులేదు. కానీ ఆ బుక్కులలో కొన్ని మనసులను ప్రేరేపించి మరణం వరకు తీసుకుపోయే బుక్కులు కూడా ఉన్నాయి. అలాంటివి చదవకూడదు. చూడండి, మరొక మాట మనము గ్రంథంలో నుండి చూస్తున్నాము. యోహాను సువార్త 7వ అధ్యాయము 12వ వచనం ఒక మాట తీసినట్లయితే చదువు. మరియు జన సమూహములలో ఆయన గురించి గొప్ప సనుగు పుట్టెను. కొందరు ఆయనను మంచివాడనిరి, మరికొందరు కాడు, ఆయన జనులను మోసపుచ్చుచున్నాడని అన్నారు. దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు ఒక జన సమూహంలో ఆయన మాట్లాడుతూ వచ్చినాడు. మాట్లాడిన తర్వాత ఆ మాట్లాడే సమయంలో, ఆయన బోధ చేసే సమయంలో అంట ప్రియులారా గొప్ప సనుగే పుట్టిందంట. ఆ యొక్క జన సమూహంలో నుండి గొప్ప సనుగు పుట్టింది. ఆ సనుగు ఏంటంట, కొందరు ఈయన మంచివాడే, ఈయనలో ఏ పొరపాటు లేదు, ఈ చక్కని ఆ మాటలు ఆలోచనలు చెప్తున్నాడు, ఇంత జ్ఞానం ఈయనకు ఎలా వచ్చిందని కూడా పొగుడుతున్నారు. ఈయన
దేవుని కుమారుడై ఉండొచ్చు అని కూడా కొంతమంది చెప్తూ ఉంటే, కొంతమంది అంట కాదు ఈయన మంచివాడు కాదు, జనులను మోసపుచ్చుతున్నాడు, ఈయన సరి అయిన విధంలో లేడు, ఈయన బోధ కూడా దయ్యముల బోధ అని కూడా కొంతమంది చెప్తూ వచ్చినారు. సాక్షాత్తు సృష్టికర్త దేవుడు వచ్చి ఆయన నోటి మాటల చేత మాట్లాడుతుంటే అపార్థం చేసుకున్నటువంటి పనికిమాలిన జనంగా ఉన్నామా. కొందరు మాట్లాడుతుంటే వారిలో తప్పులు వెతికేదానికే ఆలోచన చేస్తూ ఉంటారు. తప్పులు ఏ పొరపాటు మాట్లాడతారు, ఏది పొరపాటు మాట్లాడితే మనం పట్టుకొని మళ్ళీ విమర్శిద్దాము అన్నట్టుగా కొంతమంది బ్రతుకులు అలా తగడం ఉంటాయి. ఏ పసిపిల్లోడు చెప్పనియండి. అందుకే దేవుడు ఒక గొప్ప మాట అంటాడు, చిన్న పిల్లలకు ఇచ్చేదను నేను జ్ఞానాన్ని, పెద్దవారిని సైతం బాగా చదువుకున్న వారిని సైతం ఎదివారిని చేసి చిన్న పిల్లలకు నేను జ్ఞానం ఇచ్చేదనని దేవుని మాట. ఆయన కొంతమందిలో ఒకరు మాట్లాడేటప్పుడు తప్పులే వెతుకుతారు కానీ ఆ నిజాన్ని గ్రహించరు. ఎప్పుడు అదే స్వభావం ఉంటుంది వారిలో ఇంకా స్వభావము మంచి వెతికి బ్రతుకును మార్చుకొని దిద్దుకునే స్వభావము కనపడదు. ఇంకా వారి జీవితం అంతా అదే పనికిమాలిన బ్రతుకై ఉంటుంది. ఎప్పుడు ఒకరిలో తప్పే వెతికితే అది చాలా పొరపాటైన ఆలోచన అని ఈ గ్రంథం మనకు తెలియపరుస్తూ ఉన్నాడు. ఒక భక్తుడు అంటాడు, దేవుని రక్తంలో కడగబడినటువంటి దైవ సేవకుడు అంటాడు, మనిషిలో పాపము ఉండొచ్చు కానీ మనిషిలో అంట ఒక మనిషి దేహములో తప్పు ఉండొచ్చు కానీ ఆ మనిషి అంతా తప్పు కాదు. అతనిలో పొరపాటు ఉండొచ్చు, ఆ మనిషి అంతా పొరపాటు కాదు. ఒక ఆలోచన పొరపాటు ఉండొచ్చు కానీ ఆ మనిషి అంతా పొరపాటు అయితే కాదు అని ఆ యొక్క గొప్ప దైవ సేవకుడు చెప్పిన మాట చాలా 100కి 100 కరెక్ట్. ప్రతి ఒక్కరిలో సత్యం ఉంటుంది. ప్రతి ఒక్కరిలో ఒకానొక సమయం, ఒకానొక గడియ, ఒకానొక క్షణము మంచిగా ఆలోచన చేసేవారే ఉంటారు. కాకపోతే మనము ఈ అపవాది ఆలోచన చేత చెరపబడి మనము ఎప్పుడు ఒకరిలో మంచి వారిలో కూడా చెడును వెతికే పనికి వాళ్ళ దరిద్రులు ఉంటూ ఉంటారు. వీరు బ్రతుకులు మార్చుకోరు, వారు మారరు, వారు చెప్పరు, బ్రతుకు మార్చుకోరు. ఎప్పుడు ఒకరి మీద ఏడుపు వ్యవహారమే. ఇది క్రమమైన పద్ధతి కాదని గ్రంథం కూడా మనకు తెలియపరుస్తూ ఉన్నారు. అందుకే యేసుక్రీస్తు ప్రభువారు అంత యొక్క స్త్రీని వ్యభిచారంతో పట్టబడిన స్త్రీ వచ్చినప్పటికీ ఆ ఒక్క మాట కూడా అనలేదు ఆయన. అంత పనికిమాలిన స్త్రీ అయినప్పటికీ అమ్మా అంటూ ఆమె బ్రతుకు మార్చాడే కానీ, ఆమె పొరపాటు జీవితంలో నుండి బయటపడేలా చేసాడే కానీ ఆమెను ఒక్క మాట కూడా నిందించలేదు. ఎందుకు నిందించలేదంటే ఆయన వారిని నిందించే నాకేం వస్తుంది, వారిని పాపంలో లేకుండా చేస్తే దేవుని కుమారుడు మహిమపరచబడతాడు, లేదా దేవుని వెలుగులో వారు కూడా వెలుగులోకి వస్తారు, కానీ ఆమెను అవమానపరిస్తే నాకేం వస్తుంది అన్న దేవుని ఆలోచన అది చాలా గొప్పది ప్రియ. అందుకే దేవుడు నేను వెలుగైన ప్రకారం మీరు కూడా వెలుగుగా ఉన్నారు. మీరు ఎప్పుడు వెలుగు సంబంధమైన నెగటివ్ ఆలోచనను వదిలి పాజిటివ్ ఆలోచన కలిగి ఉండాలి. చెడు ఆలోచన వదిలి మంచిది ఏదైనా వారి నోట్లో వస్తుందేమో దాన్ని వినేదానికి ట్రై చేయాలి. ఒక సినిమానే తీస్తాడు డైరెక్టరు. ఆ సినిమాలో మామూలు చాలామంది చూస్తూ ఉంటారు, లోక సంబంధంలో ఉన్నటువంటి అందరూ చూస్తూ ఉంటారు, సీరియలే చూస్తారు, ఒక సినిమానే చూస్తారు. కానీ దాంట్లో మంచి పెడతాడు ఆ యొక్క డైరెక్టరు, ఆ కథ రాసినటువంటి వాడు మంచి పెడతాడు, చెడు పెడతాడు, రెండు పెడతాడు. మంచిని హీరో కానీ పేరు పెడతాడు, చెడును విలన్ కానీ పేరు పెడతాడు. కానీ మనం ఏం చేస్తున్నాము, అది విని చెడు చేసిన దాని ప్రకారం మనము నడుచుకుంటూ ఆ చెడు చేసిన దానికి కూడా దానికి బానిస అయిపోతున్నాం. మంచిని పట్టుకోవాలా, చెడును విసర్జించాలని బైబిల్ కూడా మనకు తెలియపరుస్తుంది. అలాగని సినిమాలు సీరియల్ చూడమని కాదు, కానీ అవైతే మనము దేవుడు దానిలో ఏమీ లేదు, వారు ఏదో పట్టకూటి కోసము సామాన్య ప్రజల దగ్గర వాళ్ళు నటన చేసి వారి డబ్బులతో వారు బతుకుతారు, కానీ వాళ్ళు ఏమి దాంట్లో రియల్గా చేసేది ఏమి లేదు, అంత నటన.
కనుక ఆ నటన జీవితాన్ని మన బ్రతుకులలో కనపరుచుకోవాల్సిన అవసరం లేదు. అది చాలా పనికిమాలినటువంటి ఆలోచన. ఆ సీరియల్ చూడడం కానీ, సినిమాలు చూడడం కానీ, ఈ లోక సంబంధమైనదిగా మీరు ఉండకూడదు వెళ్ళి దేవుడు చెప్తున్నాడు. కనుక ఎప్పుడు మనము దైవ సంబంధమైన దేవుని ఆలోచన, ఆయన మాట ప్రకారము మంచి బోధన, మనం ఇందాక చదువుకున్న మాటల ప్రకారము ఆరోగ్యకరమైన మాటలు వినాలి. అది మనకు మన శరీరానికి, మన దేహానికి పుష్టి ఇస్తుంది. కనుక ఇక్కడ గొప్ప సనుగు పుట్టింది. యేసుక్రీస్తు ప్రభు వారి మీదనే ఆ సృష్టికర్త వచ్చి చెప్తేనే సనుగు పుట్టింది. ఈయన చెడ్డవారని కొంతమంది అంటున్నారు, మంచివారని కొంతమంది అంటున్నారు. మంచివారిలో కూడా చెడులు వెతికే దరిద్రులు ఈ యొక్క లోకంలో ఉన్నారు. సృష్టికర్త అయిన దేవుడు వచ్చి మంచి మాటలు చెప్తే ఆయనలో చెడు వెతుకుతున్నారు. కానీ దేవునిలో ఆ చెడు స్వభావం లేదు. ఇందాక మనము ఆ యొక్క తప్పుగా పట్టబడిన ఆ స్త్రీలో ఆయన ఏ పొరపాటు అనలేదు. ఇంకా పొరపాటు ఏమి అనకపోగా ఆమెను రక్షించి, అమ్మ ఇక మీదట నువ్వు పాపం చేయకమ్మా, నీతి నిజాయితీ కలిగి బ్రతకమంటే బ్రతుకు మార్చుకొని బాగుపడి ఉంటుంది. చూడండి, మరొక మాట మనము చూసి ధ్యానిద్దాము. ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయము 17 7వ వచనం మాట చదువుమా. యెహోవాను నమ్ముకున్నవాడు ధన్యుడు, యెహోవా వానికి ఆశ్రయముగా ఉండును. యెహోవాను నమ్ముకున్నవాడు ధన్యుడని వ్రాయబడుతూ వచ్చినది. కానీ ఈ యొక్క లోక నటనలో మనము, ఈ లోక అపవాది చేత మనము వాని పాపం జీవితంలో అంటించుకొని ఉండమని దేవుని వాక్యం మనకైతే తెలియపరుస్తలేదు. యెహోవాను నమ్ముకునుట, ఆయన నమ్ముకుంటే మనము ధన్యులుగా ఉన్నాం ప్రియ. అందుకే ఆయన మొదటగా నా నీతిని, దేవుని నీతిని వెతకండి, నా రాజ్యం వెతకండి. నా రాజ్యము ఈ లోక సంబంధమైంది కాదు. ఇది చాలా పనికిమాలమైనటువంటి ఈ లోకంలో ఇది నా రాజ్యం కాదు. నా రాజ్యము వేరు, ఆ రాజ్యం వెతకండి. ఇక్కడైతే మీరు ఆ రాజ్యంలో ధనం సమకూర్చుకోండి. ఇక్కడైతే ఎంత సంపాదించుకున్నా చెమటలు కొడతాయంట, దొంగలు ఎత్తపోతారంట. ఆ పరలోక రాజ్యంలో అయితే ఆ చెమటలు కుట్టవంట, అలాగే దొంగలు ఎత్తుకోపోరు. ఎందుకు? అక్కడంతా పరిశుద్ధతనే కలిగి ఉంటారు. ఎవరు అనీతిమంతుడు, ఆ దరిద్రులు ఎవరు ఉండరు, పనికి మాలిన వారు ఎవరు, అందరూ యథార్థ హృదయులైనటువంటి పరిశుద్ధంగా ఉన్నటువంటి వారు అక్కడ ఉంటారు. కనుక అక్కడ దొంగతనము జరగదు పిల్లలు. అందుకే మనము ధనము ఆ రాజ్యంలో ఉండటకు మనము ఇక్కడ మనము ధనము సమకూర్చుకునే వారిగా ఉండాలి. అపొస్తలుల పాదాల ఎదుట ఎంతోమంది ఆ కాలంలో ఎంతోమంది చిరాస్తులు అమ్మి వారి పాదాల చెంత ధనం తెచ్చిపెట్టినారంట. చిరాస్తులు అమ్మి, చిరాస్తులు అంటే వారి తాతల నుంచి వచ్చినటువంటి, వారి పితరుల దగ్గర నుంచి వచ్చినటువంటి ఆస్తులు కూడా అమ్మి వాళ్ళు ఆ అపొస్తలుల పాదాల దగ్గర పెట్టి ఏమన్నారంట, అయ్యగారు ఈ యొక్క ధనమును ప్రభు పనికి వాడండి అని వాళ్ళ పాదాల చేత వద్దు అంటే పెట్టిపోతారంట. అప్పట్లో జనం అంత బలవంతం చేసి పాదాల చేత పెట్టేసి పోయినట్టుగా మనం కొంతమంది భక్తుల జీవితాలు చూస్తాము. కనుక దేవుని పని చేయటం అనేది చాలా మంచి ఆలోచన. అనగా దేవుని పని అనగా ఆయన వాక్యము తెలియపరచడం, లేదా ఆయన వాక్యం వినడము, ఆయన పాటలు పాడము, లేదా దేవుని ఎరుగని ప్రజలు, దేవుని ఆలోచన తెలిసి కూడా తెలియనట్టుగా ఉండే నటించే జనము దేవుని వైపుకు తిరగాలి, సృష్టికర్త వైపుకు తిరగాలి, ఆయనను హత్తుకోవాలి. ఆయనను హత్తుకున్నవాడు, నమ్ముకున్నవాడు ధన్యుడు అంటూ గ్రంథంలో రాయబడుతూ వచ్చినది. కనుక ఆయనను మనం హత్తుకునే వారిగా,
ఆ మహా వెలుగు దేవునిలో మనం ఉండులాగున, ఆ నీతివంతునిలో మనం ఉండులాగున, ఆ యథార్థవంతునిలో మనం ఉండులాగున ఆయన మన పాపాలన్నిటి కూడా ఆయన రక్తము పెట్టి కొని మనము రక్షించుకున్నాడు. కనుక ఆయన అంటాడు, మీరు మీ సొత్తు కాదు నా సొత్తు అన్నట్టుగా మనం దేవుని మాటలు మనము చూస్తాం. కనుక ఆయనలో ఆ వెలుగు సంబంధమైన దేవునిలో మనం ఉంటే మన జీవితాలు ధన్యకరంగా ఉంటాయి ప్రియులారా. అలాగే ఆయన మాట అగ్ని వంటిది, సుత్తి వంటిది. కనుక ఆయన మాటలో శక్తి ఉన్నది. ఎందుకంటే ఆ శక్తి మనం ఆది కాండంలోనే మనము చూడగలము. ఒక్కొక్క మాట పలుకుతుండగా అన్నీ కలుగుతూ వచ్చినటువంటి ఆ యొక్క సృష్టి అంతా కూడా యేసుక్రీస్తు ప్రభువారు లేకుండా ఏది కలగలేదు. సమస్తము ఆయన మూలంగా కలిగింది. ఆయన ఒక్కొక్క మాట పలుకుతుండగా ఆ యొక్క పలుకుల ప్రకారము కలిగినది. నిర్గమకాండము 33వ అధ్యాయము 3వ వచనం చదువుతుంది. సమయం అనేది కనుక చివరి వచనంగా చూసుకొని ముంచుకున్నాము. నిర్గమకాండము 33వ అధ్యాయము 3వ వచనము మాట చదవము. మీరు లోబడనలోని ప్రజలు కనుక నేను మీతో కూడా రాను, త్రోవలో మిమ్మను సంహరించదనేమో అని మోషేతో చెప్పింది. ఆయన లోబడని ప్రజలను ఆయన నీ వెంబడి నేను రాను అంటున్నాడు. లోబడని ప్రజలకు ఆయన హేయులు. ఆయనకు లోబడిన వారితోనే ఆయన ఈ సహవాసం చేసే దేవుడుగా మనకు కనపడుతూ ఉన్నాడు. అందుకే మోషేతో ఆ మాట చెప్పినాడు, త్రోవలో మిమ్మల్ని సంహరించేదనేమో మీరు లోబడట్లేదు, మీరు నా మాట వినట్లేదు, కని పెంచి నా బిడ్డలు నా మీదనే తిరగబడిరి అన్నట్టుగా కని పెంచి వారికి జీవితం ఇచ్చి, దేహం ఇచ్చి, ప్రాణం ఇచ్చి, ఆత్మనిచ్చి చక్కగా బ్రతకండి, తప్పు చేయక బ్రతకండి. ఒకరి మీద అనవసరమైన మాటలు కానీ, ఒకరి మీద అనవసరమైన ఆలోచన, చీకటి కలిగిన ఆలోచన లేకుండా బ్రతకమని దేవుడు చెప్తూ వస్తున్నాడు. కానీ మనము అలాగా దేవునికి లోబడక మనము బ్రతుకుతుంటే మనము ఆయన కనుకరించేవాడుగా లేడు. కనుక మనము ఆయన నోటి మాట ప్రకారము, ఆయన చిత్తం ప్రకారము మనము బ్రతకవలసిన బిడ్డలుగా ఉండాలి. ప్రియులారా, దేవుడు ఈ కొద్ది వాక్యమును దీవించుగాక. తలలో చిన్నట్లయితే చిన్న ప్రార్థన.